హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛాయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః. వాడు ఎంతటి పాపాత్ముడైనా సరే, ఎంతటి దుష్టుడైనా సరే, వాడు తెలిసో తెలియక ఒక్కసారి హరి అన్న నామాన్ని చెప్పినంత మాత్రాన వాడు కొన్ని కోట్ల జన్మలో చేసిన పాపాలన్నీ కూడా దగ్ధమైపోతుంది. ఎలా అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుస్తుందో అలాగా హరినామ సంకీర్తనం చేసేవాడి యొక్క పాపాలన్నీ కూడా దగ్ధమవుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను మనం సరళమైన భావంతో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? ఓ అర్జున, నేను చెప్పినటువంటి జీవాత్మ తత్వం గురించి నీకు అర్థం కాకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేసి తీరాల్సిందే అన్న సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు అంటూ ఉన్నాడు. ఇది 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తామాధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. అంటే ఓ అర్జున, ఈ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో కనబడుతున్నటువంటి సమస్త జీవరాశులు, పక్షులు, జంతువులు, మానవులు ఎటువంటి దేహంతో ఉన్నారో అటువంటి దేహం పొందకముందు, అంటే పుట్టకముందు వీరందరూ కూడా, జన్మించకముందు వీరందరూ కూడా ఎవ్వరికీ కనబడరు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటారు. అదేవిధంగా వీరందరూ కూడా మరణించిన తర్వాత కూడా ఎవ్వరికీ కనబడరు. ఈ యొక్క జననము మరణము మధ్యలో ఒక శరీరంతో, ఒక ఆకారంతో మాత్రమే ఉంటారు. తరువాత మరణించిన తర్వాత ఎవరికి కనబడరు, పుట్టక ముందు కూడా ఎవ్వరికీ కనబడరు. అటువంటి వారి కోసం ఎందుకు అర్జున ఇంత బాధపడుతూ ఉన్నావు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తామాధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. అసలు కంటికి కనబడిన వారి కోసం ఎందుకు అర్జున ఇంత బాధపడుతూ ఉన్నావు? వారు పుట్టక ముందు ఎవరికి కనబడరు, మరణించిన తర్వాత ఎవరి కంటికి కనబడరు, మధ్యలో జననానికి మరణానికి మధ్యలో ఏదో ఒక రూపంతో ఉంటారు. అసలు వారి యొక్క స్థితి ఏంటి? ఎవ్వరికి కనిపించకుండా ఉండేటువంటి రూపం, ఆత్మతత్వంతో, ఆత్మస్వరూపంతో, పరమాణువు స్వరూపంతో ఉంటారు. అలా కంటికి కనబడిన వారి కోసం నీవెందుకు అర్జున ఇంత బాధపడుతూ ఉన్నావు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో అర్జునుడికి వివరించాడు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం వివరించాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.